12 మంది వచ్చిన వాళ్ళ యొక్క ఓటు సంఖ్యను బట్టి నలుగురికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ నలుగురి గురించి దేవానంద్ గారు ప్రస్తావన చేయడం జరిగింది. వాళ్ళందరిలోకి ప్రధానంగా ఎక్కువ మద్దతు పొందినటువంటి వ్యక్తి మన జే వెంకట సుబ్బారెడ్డి. ఈరోజు ప్రాధాన్యత ఏంటంటే అధ్యక్షుడు మరి అధ్యక్ష బాధ్యత తీసుకున్న వ్యక్తిని శశిభూషణ్ రెడ్డి గారు వెల్కమ్ చేసి ముందు సీట్లోకి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సమావేశము ఒక్క నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడమే కాదు, నూతన అధ్యక్షుడికి వెళ్ళగా గతంలో పనిచేసినటువంటి ఈ రెండు కలిసి చేసుకుంటున్నట్టు. ఇందాక నేను చెప్పింది వినపడిందో లేదు, అమెరికా అధ్యక్షుడు కూడా ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు. మనం మాట్లాడుతున్నప్పుడు గ్లోబల్గా మాట్లాడుకోవాలి. మన పార్టీ ప్రపంచ దేశాల్లోని అత్యధిక సందర్భం కలిగినటువంటి పార్టీ, అటువంటి పార్టీకి కంపెనీ లాంటి వెంకట సుబ్బారెడ్డి గారు అధ్యక్షుడు కావడం మనమందరూ కూడా కలిగించాలి, అందరం కూడా సహకరించాల్సిన విషయంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు. దయచేసి అందరూ నేర్చుకుని కూడా అదే నేర్చుకుని కూడా భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సమావేశం దయచేసి అందరూ కూర్చోవాలి. వైర్లు జాగ్రత్త, వైర్లు भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నూతన అధ్యక్షుడు సుబ్బారెడ్డి నాయకత్వం, నూతన అధ్యక్షుడు సుబ్బారెడ్డి నాయకత్వం, నూతన అధ్యక్షుడు సుబ్బారెడ్డి నాయకత్వం, ఆదినారాయణ రెడ్డి గారి నాయకత్వం. రాజారెడ్డి మాట్లాడమని ఇంకోటి కూడా ఉంది మాజీ అధ్యక్షుడికి ప్రస్తుత అధ్యక్షుడు నా వెండి మళ్ళీ పెట్టుకోండి మీరు. నా తర్వాత నా ప్రెస్ మీట్ పెట్టండి. సతీష్ కూర్చోండి. తర్వాత ఉంటుంది ఈ ప్రోగ్రామ్, మీరు సన్మానం చేసుకుంటే చాలా సంతోషం. ఇక్కడ పార్టీ తరఫున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాంతారెడ్డి గారికి, దేవానంద రెడ్డి గారికి చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ 5 కోసం ఒక ప్రపోజల్ వచ్చింది.
కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షుడిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది. ఇక్కడ చాలా మంది మాకు రాలేదని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ గుర్తింపు ఉంది. పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట, మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడు అయితేనే గొప్ప కాదు, కాని వాళ్ళంతా తక్కువని కాదు. అందరూ కూడా జిల్లాలో నేను అందరూ హెల్గా మాట్లాడారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లున్నాయి, కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడారు. గెలవవు అని, బీజేపీ పార్టీకి ఓట్లు రావు, సింబల్ ముందుకు పడలేదు. కానీ నేను 18,000 ఓట్లతో గెలిచినాను. నాకు భవనందరూ చాలా మంది సపోర్ట్ ఇచ్చినారు. నేను ఎంపీ అభ్యర్థిగా నిలబడితే ఎంపీగా గెలిచేవాడిని. వెంకట సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు కూడా మైదుకూరు విషయం చెప్తున్నారు. జమ్మలమడుగులో ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడం లేదు, రెవెన్యూ ప్రాబ్లం రావడం లేదు. మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి 300 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలయిక కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అమరావతి విలేజ్ వచ్చింది. 60,000 కోట్లలో 60,000 కోట్లు బీజేపీ కారణం. 50,000 కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ. 70,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టు జరిగేదానికి కారణం బీజేపీ. ఈ జిల్లాకు కొబ్బరికి 2,300 కోట్లు లభించేదానికి కారణం బీజేపీ. ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి, రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి. వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన ఎన్నికల నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు, పోలవరానికి కారణం బీజేపీ. కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళకి అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు గట్టిగా పనిచేయాలి. మేడం కూడా చాలా లోతైన రాజకీయం చేయబట్టే ఎలక్షన్లో కూడా మెజారిటీ వచ్చిందని బట్టి ఆమె ప్రకటించినాడు తప్ప మన వాళ్ళే దీంట్లో ఎవరు ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది. నేను సుబ్బారెడ్డి గారిని నామినేషన్ కానీ ఆయన ఏజ్ కారణంగా ఆయన సెలెక్ట్గా కూడా పోవడానికి కారణం కూడా రేపు శోభాయాత్ర కడపలో మనమందరం పాల్గొన్నాం. మన విశ్వ హిందూ పరిషత్తు అద్భుతంగా జరిగింది 5వ తేదీ నాడు విజయవాడలో. దానికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద గారు చెప్పినట్టు ఓబీసీ కులాలకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినాయంటే కారణం బీజేపీ. రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా గెలవబోతున్నాం. ఢిల్లీ ఎలక్షన్లో మనమే మహారాష్ట్ర గెలిచినాం, హర్యానా గెలిచినాం. కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైదుకూరు సంఘటన చెప్తున్నారు. నేను పర్సనల్గా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది. పర్సనల్గా ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి. జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాం. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుబ్బారెడ్డిని చెప్పే మాట, జిల్లాలో అన్ని చోట్ల తిరుగు మన కార్యకర్తలు బాగుపడాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది PMEGP అని 35% సబ్సిడీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% సబ్సిడీ ఇచ్చారు. అంటే అది గేదెలు కావచ్చు, గొర్రెలు పరిశ్రమ కావచ్చు, కోళ్ళ పరిశ్రమ కావచ్చు, 50% సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ ఇవ్వాలి. నేను మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా కేంద్రం గుర్తించింది. దానికే మన కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ గారు రావడము, 2వ తేదీ 3వ తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా. ఆయన కూడా బ్యాంకర్లకు చెప్పినాడు, మీరు షూరిటీకి ఇది అడగాకండి, వాళ్ళకందరికీ లోన్ ఇవ్వలేదు. మన వాళ్ళ బీజేపీలో ఎవరు ముందుకు వచ్చి అప్లికేషన్లు పెడితే ఈ యొక్క స్కీములు సూర్యగారు కానీ, విశ్వకర్మ కానీ, ముద్రా లోన్ కానీ, PMEGP లోన్ కానీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ లోన్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మన వాళ్ళు ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ అన్ని చోట్ల తిరగాలి, అప్లికేషన్ ఇవ్వాలి. అవసరమైతే కలెక్టరేట్ దగ్గర ధర్నా పెట్టైనా
మన వాళ్ళ కార్యకర్తలకు అందరికీ మన పార్టీ తరఫున మీరు ఎండకాల కూర్చొని మాకు లోన్ ఇళ్ళ దగ్గర కూర్చొని మాకు లోన్ రావంటే ఇళ్ళ దగ్గర కూర్చొని లోన్ ఉండేదమ్మా మా వాళ్ళకి ఇద్దరికి సరిపోతుంది, నీకు ఇద్దరికి సరిపోతుంది. అందరం ఫైట్ చేయాలి. పార్టీ బలపడాలంటే ప్రజలకు ఉపయోగపడాలి, అందులో ముఖ్యంగా మన కార్యకర్తలు బాగుపడాలి. వీళ్ళకు తగ్గట్టుగా హౌసింగ్ రాకుండా, రేషన్ కార్డు రాకుండా, పెన్షన్ రాకుండా, లేకపోతే మన ఇళ్ళ ముందర శుభ్రత లేకుండా, తాగునీళ్ళు రాకుండా ఫైట్ చేసేది మన వాళ్ళంటూ చెప్పి అప్లికేషన్లు మండల వారిగా ప్రెసిడెంట్ గారికి ఇస్తే, ప్రెసిడెంట్ మాకు ఇస్తే మనం అందరం వచ్చి ఫైట్ చేద్దాం. కానీ మాకు రాలేదంటే కుదరదు, అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టాక ఎవరు ఆఫీస్ దగ్గర కూర్చోవాలి 10 మంది పోయి. పోలీసులు తప్పు చేస్తే పోలీసుల మీద కూడా చర్య జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక ఉచితంగా తక్కువ రేటుకు దొరుకుతుంది. మద్యం సెపరేట్ అయింది. 4000 పెన్షన్ రూపాయలు అందరికీ దొరికినాయి. ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మొన్న సీఎం గారు చెప్పడం కానీ ప్రధానమంత్రి గారి సమక్షంలో 6 యొక్క గ్యారెంటీలు 6 గ్యారెంటీస్ 100% మే జూన్ లోపల మేము ప్రశ్న చెప్తున్నాం. మే జూన్ లోపల 100% 6 గ్యారెంటీ జరుగుతాయి. జగన్ రెడ్డిని ఈ జిల్లాలో లేకుండా చేయాల్సిన బాధ్యత మనకుంది. వైఎస్ఆర్ పార్టీ ఉండకుండా ఇక్కడ మన 3 పార్టీలు బలపడాలి. ఒక కాలేజీలో అందరు స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకుంటే ఆ కాలేజీకి పేరు. ఇక్కడ కూటమి మన బీజేపీ బలపడాల్సిందే, టీడీపీ బలపడాల్సిందే, జనసేన బలపడాల్సిందే, బలహీనపడాల్సింది వైఎస్ఆర్ పార్టీ. మిగతా పార్టీలు మనమందరం ఏకమైతే ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ కూడా అది కూడా ఎలక్షన్ మళ్ళీ జరగబోతుంది. అదే కాకుండా సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా నెలాఖరు లోపల డిక్లేర్ చేస్తారు. మన పార్టీకి ఎక్కలేని విధంగా బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, నడ్డా గారి ఆధ్వర్యంలో మన పార్టీ బలపడే దానికోసం మనమందరం ఇక్కడ కార్యకర్తలందరం రేపు ఇప్పుడు ర్యాలీలో పాల్గొనాల్సిందే. రేపు విశ్వ హిందూ పరిషత్ తరఫున శోభాయాత్ర కూడా జరగబోతుంది. దాంట్లో కూడా పాల్గొనాలి. దాంట్లో భాగంగా అందరము సమిష్టిగా ఫైట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి 16 మళ్ళీ ఛత్రపతి మహారాజ్ జయంతి సందర్భంగా మరొక శోభయాత్ర ఫిబ్రవరి రేపు 16వ తేదీ, అదే రేపు నెల 16, అది మళ్ళా రెండోది, అది మరొక శోభయాత్ర. ఆ రోజు కూడా రేపు శోభాయాత్ర లీడ్ జరిగితే అది కూడా జరుగుతుంది. రేపు మన వాళ్ళందరూ కార్యకర్తలందరూ పాల్గొనాలి. అందరూ మత సామరస్యం పాటించాల్సిందే. అన్ని మతాలు ఒకటే. కాకపోతే బీజేపీ యొక్క ఉద్దేశం ఇక్కడ ఈ దేశంలో హిందువుల యొక్క సంఖ్య ఎక్కువ ఉంది, దాన్ని పరిరక్షణ చేస్తూ మిగతా పార్టీలను, మిగతా మతాలను కాపాడాలనే ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం హృదయపూర్వకంగా ప్రెసిడెంట్గా ఎన్నికైనా వీళ్ళు పోటీ పడిన అందరం ఏకమై గట్టిగా ఫైట్ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ జిల్లా బాగుపడాలని, ఈ జిల్లాలో ఇప్పటికే జమ్మలమడుగులో 70,000 పైగా చెప్పలే అభ్యర్థాలు 77 దాటాయి, 72 దాటాయి, 72 దాటాయి ఆ జిల్లాలో. అంటే సంఖ్య కూడా పెరుగుతుంది. నేను నాన్స్టాప్గా పెట్టా. అంటే ఇది ఎండు డేట్ లేదు, దీనికి డేట్ ఎండు లేదు. దీనికి ఇది నిరంతర ప్రక్రియ. మన వాళ్ళు కూడా మిగతా చోట్ల 70,000 ఉన్నాయి, మిగతా చోట్ల కూడా పెంచండి. దీనికి ఎవరు అభ్యంతరం లేదు. టీడీపీ వాళ్ళు అభ్యంతరం మీకు పెరిగినాయని మనకు అభ్యంతరం పెట్టరు, జనసేన వాళ్ళు పెట్టరు. కాబట్టి అందరం ఒకటే, ఎవరి సంఖ్య వాళ్ళు పెంచుదాం. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఎన్డీఏ ఇన్స్టిట్యూషన్లో అందరూ విద్యార్థులు ఎట్లా ర్యాంకు తెచ్చుకుంటారో మన కార్యకర్తలు ర్యాంకు తెచ్చుకుంటే మన పార్టీ బలపడడానికి ఉంది. దీని ఆర్థిక ప్రగతి చేయకుండా ఎవరో ప్రజల్లోకి పోలేం. కూటమి తరఫున ప్రగతి జరగాల్సిందే, మరియు 6 గ్యారెంటీలు అమలు కావాల్సిందే. ఇది మీరు మేనిఫెస్టో చేసినారా? ఢిల్లీలో మేనిఫెస్టో యొక్క తల్లికి గర్భవతి అయ్యేప్పుడు 25,000 రూపాయలు ప్రకటన చేసినారు. అదేగా ఇక్కడ మాదిరే గ్యాస్ సిలిండర్ కూడా ప్రకటన చేసినారు. అమ్మాయిలు కూడా నిధి ప్రకటన చేసినారు. కాబట్టి మన పార్టీ కూడా ఈ యొక్క ఎన్డీఏ కలయికతో కూడిన చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోను కూడా అమలు చేసడానికి మన పాత్ర ఉంది. కాబట్టి అందరం ఒకసారి గట్టిగా మోడీ గారికి, అమిత్ షా గారికి,
మరియు ప్రస్తుత నడ్డా గారికి అందరం గట్టిగా మోడీ గారు మోడీ గారు మోడీ గారు భారత మాతకు కొత్త ప్రెసిడెంట్ కు మేమందరం సహకరిస్తామని పోటీ చేసిన వాళ్ళందరూ మేము కూడా బాధపడకుండా ఆయనకు మద్దతు ఇస్తామని లేచి నిలబడి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అందరూ ఎవరెవరు కంటెస్ట్ చేశారు వాళ్ళందరూ నిలబడి చెప్పాలా, ఎవరు చెప్పాలా, చెప్పారా? అందరికీ సంతోషం. నమస్కారం. సన్మానం ఒక్కరు ఎక్కడ పార్టీ ఆఫీస్లో, ఆ సన్మానం పార్టీ ఆఫీస్లో వ్యక్తిగతంగా వచ్చి చేయొచ్చు. సౌజన్యంగా ఇక్కడ కనిపించిన రైట్ భోజనాలు కూడా అక్కడే. సంతోషం. నమస్కారం. నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శాంతారెడ్డి గారికి, మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద్ గారికి, ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు గురువైనటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి, బొమ్మన సుబ్బారెడ్డి గారికి, మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు నాతో పాటు పోటీ చేసినటువంటి మిగతా మిత్రులు అందరూ ఒకటే సమానమే. నేను జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన నేను గొప్ప అని కాదు, వాళ్ళు తక్కువ అని కాదు. కొన్ని పాయింట్లలో నాకు ఎక్కువ వచ్చిండొచ్చు, వాళ్ళకు కొన్ని దాంట్లో తక్కువ వచ్చిండొచ్చు. అంతే. అందరము కలిసికట్టుగా అందరము కలుపుకొని పనిచేస్తామని, పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని అందరికీ మనవి చేస్తున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఊరు తిరగాలి, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి. మండల స్థాయిలో నేను మీ అందరి దగ్గరికి వస్తాను. మీ సమస్యలు మా దగ్గరికి ఇచ్చినట్టయితే నా వల్ల కాని సమస్యలను మన ఆదినారాయణ రెడ్డి గారి దగ్గరికి కానీ, శశిభూషణ్ రెడ్డి గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికైనా తీసుకొని పోయి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతా కి, భారత్ మాతా కి. ముఖ్యంగా నా జిల్లా అధ్యక్షుడు స్థానానికి సహకరించినటువంటి సత్యకుమార్ గారికి మరియు జిల్లా ప్రెస్కు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కార్యాలయానికి చేరుకుంటాము. అందరూ ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆహారం భుజించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ మనవి చేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు ముఖ్యంగా జిల్లా కార్యాలయానికి వచ్చి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను.